ఎవర్రా ఇంట్లో? రండిరా, బయటికి రండిరా. రారా, బయటికి రారా, రమ్మంటుంటే. నువ్వు కాదురా, ఆండి రమ్మనరా. పోయి మీ బావగాని రమ్మనరా. అతను ఎందుకు అలా అరుస్తున్నాడు? ఏముంది, బ్యాటరీలో దొంగతనం చేస్తూ దొరికిపోయినందుకు కానీ మీరు ఉద్యోగంలో తీశారు కదా, అది కడుపులో ఓ తెములుతుంది, మందు వేసుకొచ్చి గొడవ చేస్తున్నాడు. దొంగతనం చేసినందుకు ఉద్యోగం మాత్రమే తీసేశాను, జైలుకి పంపలేదు. అందుకు సంతోషించు. ఏంట్రా సంతోషించేది? వాడిని బయట పంపించండి రా. నిన్ను చంపుతాను రా, మర్డర్ చేసేస్తాను రా, అంటే నరికేస్తా. నా ఉద్యోగం తీసేసినందుకు నీ ప్రాణం తీస్తాను రా. నరుకుతా రే, నీ ప్రాణం తీస్తాను రా. ఏం లేదమ్మా, ఆ తాగుపోతే ఏదో బావగారిని పొడి చేస్తాను చంపేస్తానని ఏదో డబ్బిలాగలి చెడుతున్నాడు కదా. వాడి మొహం, వాడేదో తాగి వాగుతున్నాడు బావా, నువ్వేం పట్టించుకోకు. అట్టానకు బావు అన్నట్టు బావా, ఇప్పుడు నిన్ను ఎవడు చంపినా ఆడి మీదకి వెళ్తుంది కదా. ఆఫ్ కోర్స్. అది నీ ఆస్తి కొట్టేయాలని ఎప్పటి నుంచి ఎయిటింగ్ చేస్తున్నాను. దొరికేసింది బావా, దొరికేసింది. నిన్ను మంటరేసుకుంటా. చెల్లమ్మా, మొగుడు పెళ్ళాలని ఎడదీసేంత సెండాలని కాదే, అయినా నువ్వు బతికున్నావనుకో ఈ ఆస్తి అంతా అనిపించడానికి నువ్వు నాకు అట్టే కదా. అందుకే నిన్ను కూడా అమ్మా చచ్చిపోయినప్పుడు నాకు చచ్చిపోవచ్చు కదా. ఇప్పుడు దగ్గర రా, పట్టుకుంటా. అయితే పట్టుకోవాల్సిందే. పట్టుకోండి పట్టుకోండి. దొంగ ఆగు, నిన్నే ఆగమన్నానా? ఒక్కసారి దొరకరా ప్లీజ్. ఆగరా. ఆగు. ఎక్కడికి పోతావురా? ఒరే పండు, వీరబాబు, ఒరే పండు, నువ్వా? వీరబాబు నువ్వా? పండు, వీరబాబు, పండు, వీరబాబు. అవునరా, నాకంటే చదువు అవ్వలేదు, నువ్వేదో కాస్త కొస్త చదువుకున్నావు, పైగా ఐస్ క్రీమ్ దొంగిలించే వయసు కాదు, నీకిదేం పోయే కాలం రా. పోయే కాలం కాదు గురు, ఆకలి కాలం. నా కడుపు కక్కుర్తి నీకేం తెలుసు? అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దోపిడీలు మనకు ఎట్టాగు చేతకావు కదా, అందుకని గారడీలు చేసుకుని బతుకుతున్నాను. గురు గురు, నన్ను కూడా నీ అసిస్టెంట్ గా చేర్చుకో గురు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేలే, థ్యాంక్ యూ గురు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ చెప్పులేంటి చంకలో పెట్టుకున్నావు? అరిగిపోతాయని. తర్వాత ఆశ్చర్యపోదు గాని అవతల ఆటకు టైం అయిపోతాను, పద పద. రండి బాబు రండి, ఈ వీరబాబు గారడి చూడండి. ఇందులో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు. నేను గాని ఒక వీలగాన్ని వేశానంటే బంతి పువ్వు కాస్త బంగారం అవుతుంది, మట్టి కాస్త మల్లె పువ్వు అవుతుంది. రే పండు, హే గురు, చూపిద్దామా మన విద్యలో? హే గురు,
ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక అన్నకు గాని, ఒక చెల్లికి గాని, ఒక బిడ్డకు గాని నేను చేసే మనవి ఏమిటంటే, నేను డబ్బు కోసం ఈ ఆట పెట్టలేదండి. నాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యము లేక కాదు, పుట్టుకు లేక. హాస్యము. వీడి మాటలు నమ్మకండి. నేను ఇప్పుడొక ఏల వేసి ఆట మొదలు పెడతాను. మీరంతా చప్పట్లు కొట్టండి. వీడి కళ్ళకి ఈ గుడ్డ కడతానండి. వీడి మీద దుప్పటి కప్పుతానండి. అప్పుడు వీడి కళ్ళు కనపడతాయా? కనపడకపోయినా ఒక అయ్యగారి జేబులో ఏముందో, ఒక అమ్మగారి కొప్పులో ఏముందో వీడు చెబుతాడండి. చప్పట్లు కొట్టండి. ఎవరి జేబులో ఏముందో నాకేం తెలుసొచ్చని? నీ బొంద. నేను ఒక అయ్యగారి జేబులో ఏముందంటే పెన్నని చెప్పు. అదే ఒక బాబు గారి జేబులో ఏముందంటే పర్సన్ చెప్పరా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీకు కనిపిస్తుందా? పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? భూమి. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. అయ్యగారి జేబులో ఏముంది? పెన్ను. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. బాబు గారి జేబులో ఏముంది? పర్సు. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. అమ్మగారి కొప్పులో ఏముంది? అమ్మగారి కొప్పులో ఏముంది? కళ్ళజోడు. హాస్యము, మళ్ళీ హాస్యము. ఎరా ఎద్దవా, కొప్పులో కళ్ళజోడేట్రా? పూలుంటాయని మాత్రం తెలీదా? మరి నువ్వు చెప్పలేదుగా? సరే, ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా చెప్పు. ఒరే పండు, హే గురు, ఇప్పుడు చెప్పు, అమ్మగారి నుదుటన ఏముంది? పువ్వులు. హాస్యమే. ఇప్పుడు ఒక తోలుబొమ్మల ఆటకి వెళ్ళామనుకోండి, ఒక కేతిగాడు ఉంటాడు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక హాస్యగాడు ఉంటాడు. వీడిని కూడా హాస్యం కోసమే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గారడీ విద్య. ఒరే పండు, హే గురు, ఆ బుట్టలు రెండు ఇలా పట్ట. అలాగే గురు. ఒరే పండు, హై గురు. ఈ బుట్టలో ఏముంది? ఏం లేదు గురు. అందరూ చూడండి, ఈ బుట్టలో ఏమీ లేదు. హ, ఇప్పుడు నేను ఈ బుట్టలో కూర్చుంటాను. ఒక్క నిమిషం అయిన తర్వాత ఇందులో ఏముంటుందో చూడండి. హై గురు, హై గురు, హై గురు, గురు, గురు. గురు, ఎక్కడికి వెళ్ళిపోయా గురు? ఇంత చిన్న వయసులోనే పైకి వెళ్ళిపోయావా? గాల్లో కలిసిపోయావా గురు? వీరబాబు, వీరబాబు. రేయ్! గురు, గురు. రేయ్, హై గురు. సామాన్లు టీ కొట్టు దగ్గర పెట్టావా? పెట్టాను. కలెక్షన్ ఎంత ఇవాళ? 372 రూపాయలు 30 పైసలు. గురు, ఆకలి బాగా దంచేస్తుంది, భోజనం పెట్టించవా? ఆ, దానికేగా వెళ్తున్నాం మనం. చూడు, ఆ గుడి ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, అవును. వాళ్ళు కొట్టగానే ఆ. ఒక్క ముక్క కూడా పోకుండా మొత్తం అన్ని ఎరుకురా. అలా గురు. పో. చూపుడేంట్రా, ఆకలో ఆకలో అన్నావుగా, తిను. ఏంటి ఇవే? అవునరా, ఈ కొబ్బరంతా తిన్నావు అనుకో, కడుపులో ఆకలి చచ్చిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్నాక ఆకలే వేయదు. ఈ పెంకులతో సహా తింటే ఆకలేంటి, మనమే చచ్చిపోతాం. మళ్ళీ పుట్టే వరకు అసలు ఆకలే ఉండదు. తినరా. గురు, నా వల్ల కాదు, నాది మిల్లు కాదు, పొట్ట. తినలేను. అయితే మాడు. గురు, 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 తింటాను, తింటాను. గురు, ఇలా కడుపు మార్చుకుని సంపాదించే డబ్బుతో ఏం చేద్దామని? నమస్కారం అండి పద్మనాభం గారు. రాబోయ్ వీరబాబు రా, ఇవాళ ఎంత సంపాదించావేంటి? 372 రూపాయల 30 పైసలండి. అబ్బా, నా వడ్డీ వ్యాపారం కంటే నీ గాడి వ్యాపారమే బాగున్నట్టుంది. లెక్క పెట్టుకోండి. పడేది లేవాయ్, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికి ఎంత అయిందో లెక్క బుక్ చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానితో 33,974 రూపాయల 30 పైసలు. 50,000 పోగేయడానికి ఇంకెంత కావాలండి? చెప్తాను. సరే, నేను ఎన్నిసార్లు అడిగినా నీ గారడి విద్య చూపించవే? నేను నేర్చుకుంటానని భయమా? ఉచితంగా చేస్తే
గిట్టుబాటు అవదని. ఓహో, ఒక 10 రూపాయలు ఇస్తాను, గిడుతుందా? మీరు కాబట్టి. ఇందా చెయ్యి. బాబు గారు, ఏయ్, ఇది ఏమిటి? అది పేపర్ వెయిట్. గాజుదా మట్టిదా? గాజుతే. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని నేల మీద కొడితే ఏమవుతుంది? ఏమీ కాదు, పగిలిపోతుంది. నేను గాని ఒక వీలగాన్ని వేసి కొట్టానంటే ఇది పగలదు, ఎగురుతుంది. ఆహా, ఏది చేయి చూద్దాం. అరే, ఏది మళ్ళీ కొట్టు. ఎలా ఎగిరిద్దబ్బా? అదే మరి. తావీజ్ మహిమా. ఇందా 10. మరి నేను గాని చేస్తే నాకు ఇస్తారా 10? ఓ ఒక తల్లి గాని, ఒక బిడ్డ గాని, ఒక ఛే, చెల్లి. సోది ఆపి ముందు గాలికి చేయవా. ఇది కింద పడితే ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇంకా ఎగరదే. ఏంటి ఎగిరేది? ఆ కింద చూడండి. నా 10 నాకు ఇచ్చేసి. ఇదేంటిది? మరి ఇదేంటిది? దానికి చెల్లు పండి. నీ వల్ల అనవసరంగా 10 రూపాయలు పోయింది. పద. గురు గురు, దాహం దంచేస్తోంది. గోలీ సోడా ఇప్పించవా? గోలీ సోడానా? చండాలంగా. అయితే కూల్ డ్రింక్ ఇప్పిస్తావా? చెప్తా. ఆహా, ఓహో, అద్భుతం. నీ చేతిలోంచి కూల్ డ్రింక్ తెప్పిస్తావు అన్నమాట. ఒక్క పలుక. అదే మరి. ఆ ఒక్క పొరకు నీ బుగ్గన పెట్టుకో. చచ్చిన దాహం వేయదు, పైసా ఖర్చుండదు. ఏంటి, దాహం వేస్తే ఒక్క పలుకిస్తావా? అది ఒక పలుకు. కాళ్లకు చెప్పులేసుకుంటే అరిగిపోతాయని సంకలో పెట్టుకుంటావా? ఆకలేస్తే కొబ్బరి చెప్పులు తినమంటావా? నా వల్ల కాదు. నీలాంటి పిసినారి పీనాసిగాడి దగ్గర పనిచేయటం నా వల్ల కాదు. గుడ్ బై.